ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తుంటున్న ప్రియమైన బిడ్డలారా, నేటి వరకు మనందరినీ సజీవులుగా ఉంచిన ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న మీకును మీ కుటుంబ బిడ్డలకు దేవుని దీవెనలు తోడుగా ఉండి సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక, బలపరుచును గాక. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఈ వాక్యాల ద్వారా గనక, ఈ టీవీ పరిచర్య ద్వారా మీరు మరింత బలపరచబడితే ఒక్క ఫోన్ ద్వారా మాకు తెలియచేయండి, అయ్యా మీ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నామని. అదే రీతిగా మీ సమస్యలు ఏదైనా ఉన్నాయడలా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మాకు తెలియజేయండి. మేము మా సంఘ బిడ్డలు ప్రత్యేకంగా మీరు ఫోన్ చేస్తే నేనే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. కాబట్టి వెంటనే ఫోన్ ద్వారా తెలియజేయండి. మీ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాంశం ఏమిటంటే తల్లిదండ్రులను బాధ పెట్టకు. ఈరోజు అంశం తల్లిదండ్రులు బాధ పెట్టకు. నిజంగా ఈరోజు వాక్యం బోధించే నేనైనా, మరి మనలందరినీ కలగజేసినటువంటి దేవాది దేవుడైన ఇదిగో మానవ రూపిగా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఇదిగో తల్లి గర్భం ద్వారానే ఈ లోకానికి వచ్చాడు కదా. మరి తల్లి లేకపోతే మనమందరం ఉన్నామా? చెప్పండి. తండ్రి లేకపోతే మనం ఉన్నామా? ఆలోచన చేసేప్పుడైనా మరి మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మనం బాధ పెట్టేవారిగా ఉండం కదా. చాలామంది పిల్లలు ఈ మాటలు అంటూ ఉంటారు. ఏమని తెలుసా? అయ్యా సార్ నీకు తెలియదు, మా నాన్న మా అమ్మ నన్ను చాలా బాధ పెట్టారు, చిన్నతనంలో చాలా బాధ పెట్టారు. అవునండి, వాళ్ళు ఏదో తెలిసో తెలియకో ఒకవేళ నేను బాధ పెట్టిండొచ్చు. కానీ ఈ వృద్ధాప్య స్థితిలో మరి ఈ చివరి దిశలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు బాధ పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అంటావు? ఎంతవరకు ధర్మం అంటావు? ఒకసారి ఆలోచించి, వారు వేసారని, వాళ్ళు అలాగే చేశారని నువ్వు కూడా అలాగే చేసావనుకో, రేపు నీకు పుట్టిన పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఒకసారి ఈ మాటను ఎందుకు గమనించలేకపోతున్నావు? ఈ మాటను ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు? ఈరోజు నీ తల్లిదండ్రులు నిన్ను బాధ పెట్టారు, వాస్తవమే. అయితే వారు నిన్ను బాధ పెట్టారని నువ్వు కూడా అలాగే వారిని బాధ పెడితే రేపు నీకు పుట్టిన పిల్లలు కూడా నిన్ను అలాగే బాధ పెడతారు. ఇది ఎందుకు మర్చిపోతున్నావు? దయచేసి అది వద్దు. వాక్య భాగం మనం గమనిద్దాం. వాక్యం అంటుంది తల్లిదండ్రులను సన్మానించండి అని. తల్లిదండ్రులను బాధ పెట్టేవారు ఈరోజు ఎక్కువైపోయారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇదిగో ఓల్డేజ్ హోమ్స్ కనబడతా ఉన్నాయి. తల్లిదండ్రులు అనేక మంది బాధపడేవారిగా ఉన్నారు. ఇదిగో భర్తను పోగొట్టుకొని ఇదిగో ఒంటరిగా ఉన్నటువంటి ఆ తల్లి, విధవరాలి తల్లి ఎంతో బాధలు పడుతుంది, ఎంతో వేదన పడుతూ ఉంది. అయ్యా నాకు అన్నం పెట్టేవాడు లేడయ్యా, నా కొడుకు ఉన్నాడు, నన్నైతే చిత్ర హింసలు పెడతాడయ్యా, మాటలతో కొడతాడయ్యా, తాగొచ్చి తిరగబడి నా మీద కొడతాడయ్యా, దూషిస్తాడయ్యా, ఎంతో బాధ పెడుతున్నాడయ్యా అని ఎంతగానో బాధ పెట్టి చెప్పేవారు ఉన్నారు. ఈరోజు చూసారా, నేటి మన కళ్ళ ముందర ఎంతమంది తల్లిదండ్రులను బాధ పెట్టేవారిగా ఉన్నారేమో. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా నీ తల్లిదండ్రులను బాధ పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావేమో. తల్లి జ్ఞాపకం చేసుకో, మీ తల్లిదండ్రులు నిన్ను బాధ పెట్టారని నువ్వు బాధ పెట్టమాకు. ఒకవేళ నీ తల్లిదండ్రులు మంచివారేమో, కానీ నువ్వే వారిని చెడ్డగా ఆలోచన చేసి తప్పుగా అనుకొని ఒకవేళ వారిని బాధ పెడతా ఉంటే దయచేసి వారి పక్షాన నువ్వు ఒక్క మాట జ్ఞాపకం చేసుకో. నీ తల్లిని తండ్రిని సన్మానించిన వాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. అంటే నువ్వు సంతోషంగా ఆనందంగా బ్రతకాలంటే నీ తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడు సన్మానించాలి. సన్మానం అంటేనే మన కళ్ళ ముందర ఒకటే కనబడుతుంది. ఏంటో తెలుసా? ఇదిగో మదర్స్ డే రోజు మంచి ఫోటో చేసి ఆ స్టేటస్ పెట్టి 24 hours తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఫాదర్స్ డే రోజు మీ ఫాదర్ ఫోటో పెట్టుకొని ఇదిగో స్టేటస్లో పెట్టుకుంటే అది కూడా 24 hours డిలీట్ అయిపోద్ది. అలా కాదండి, నీ బ్రతుకు దినములన్నీ నీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వారిని ఎప్పుడు సన్మానిస్తూ ఉండాలి, వారిని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి, వారిని ఎప్పుడు ఆదరిస్తూ ఉండాలి, వారికి ఎప్పుడు కూడా మనం సహాయం చేసేవాడిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి అని దేవుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను తల్లిదండ్రుల కోసం రాయించాడంటే తల్లిదండ్రుల మనం ఎప్పుడు కూడా ఆదరణ కలిగించేవారిగా ఉండాలి. కానీ నేటి దినాల్లో చూస్తే చాలా దారుణమైన స్థితి కనబడతా ఉందండి. ఇదిగో కొంతమంది చెడ్డ ఉద్దేశం ఏంటంటే, మా నాన్న ఆస్తి అంతా మా అమ్మ పేరు మీద రాయించాడు, మా అమ్మను కనుక చంపేస్తే ఆస్తి అంతా నాకు వస్తుందని ఒక ఆలోచన. ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, వాళ్ళ నాన్నను చంపితే ఇన్సూరెన్స్ డబ్బులు ఆస్తి అంతా వస్తుందని చెప్పి ఇదిగో వాళ్ళ కుమారుడు వాళ్ళ నాన్నకు తెలియకుండానే ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడంట. ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ఆ ఇన్సూరెన్స్ని ఎలా క్రియేట్ చేశాడంటే, ఒక పామును ఇంట్లో వదిలాడంట. ఆయన పడుకునేటువంటి గదిలో పామును వదిలితే ఆ పాము ఆయన్ను ఎప్పుడో కాటేస్తే ఆ నిద్రపోయే సమయంలోనే ఆయన కాలమైపోయాడు. అది అందరికీ అయ్యో పాము కాటేసిందని బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి
వారందరికీ తెలియజేస్తూ వచ్చాడు. అయితే పోలీసు వాళ్ళు ఒక డౌట్ వచ్చింది, ఇదేంటి ఇన్సూరెన్స్ అలాగే చేయించాడు, ఇన్సూరెన్స్ చేయించినటువంటి ఒక నెలలోగా ఇలా జరగడం ఏంటని చెప్పి అతన్ని పట్టుకొని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో విచారించినప్పుడు వాడు చెప్పాడు, మా నాన్న ఆస్తి ఇదిగో వేరే వాళ్ళకు రాయిస్తాడు, నా తమ్మునికి రాయిస్తాడని ఆలోచన చేసి నేనే ఆయనకు పాము తీసుకొని వచ్చి వదిలి చంపించానని. చూసారా ఎలాంటి కడుకులు ఈరోజు కళ్ళ ముందర కనబడుతున్నారండి. తల్లిదండ్రులు పిల్లలనైతే కంటారు కానీ వారి బుద్ధిని కనలేరు కదా. అందుకే వాక్యం అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి బాల్యదినమందే నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని. ఈరోజు అనేక మంది పిల్లలు తొలగిపోతున్నారు, పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారు లోకములో పడిపోతున్నారు. వాక్య భాగం అంటుంది చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఎలాంటి తరములో ఉన్నామంటే ఈ అధునాధికమైనటువంటి టెక్నాలజీ కాలంలో మనం ఎటుపోతున్నామో తెలుసా, ఎక్కడ నిలబడుతున్నామో తెలుసా. తండ్రిని ఏం చేస్తాడంటే శపించేవాడు, తండ్రిని శపిస్తాడు, పోతావులే నాశనమై అని తిట్టేవాడు. తల్లిని ఏం చేస్తున్నాడంటే తరిమేవాడు, తల్లిని తరిమేవాడు, ఇంట్లో నుంచి తరిమేవాడు. అమ్మా కోడలా నువ్వు వచ్చావు, ఇదిగో తల్లిదండ్రులు వేరు చేస్తున్నావే, నీకు తల్లిదండ్రులు ఉన్నారని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు? అమ్మా అత్తమ్మా అయ్యా తల్లి, నీవు కూడా నీ పిల్లలను నీ కూతురు ఎలాగ ఒక ఇంటికి ఇచ్చావో ఆ బిడ్డ కూడా ఒక తల్లి బిడ్డని నీ ఇంటికి వచ్చిందంటే కోడలుగా కాకుండా కూతురుగా చూసుకోలేవా? ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయండి. వారు మంచి ఆస్తిని పాస్తులను సంపాదించి పెట్టారు, అయినా కూడా వారికి సంతోషం లేదు. కళ్ళ ముందే తండ్రికి లేని చెడ్డ అలవాట్లన్నీ పిల్లలకు వచ్చాయి. అంటే తండ్రికి తాగుడు ఏముండదు కానీ వీళ్ళకి అలవాట్లు వచ్చాయి. తండ్రికి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు, క్రికెట్ బెట్టింగులు లేవు, లేకపోతే మట్కా లేదు, లేకపోతే చెడ్డ అలవాటు. కానీ పిల్లలకు పేకాట, క్రికెట్ బెట్టింగులు, చెడు సహవాసాలు, వేశ్యలతో సహవాసం, అయ్యో భయంకరమైన పాపం ఉందండి పిల్లలకు. తండ్రిని శపించేవాడు ఈరోజు చాలామంది కనబడతా ఉన్నారు. తండ్రిని బాధ పెట్టేవారు ఈరోజు కళ్ళ ముందర కనబడుతున్నారు. ఒకవేళ తండ్రిని తల్లిని దూషించేవాడు నువ్వుగా ఉంటే దయచేసి ప్రభు హెచ్చరిస్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని. తల్లిని తండ్రిని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, అప్పుడు నువ్వు దీవించుతావు. నీ తల్లిని శపించాకు, నీ తల్లిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాకు. ఆమె నిన్ను ఎంతగా పెంచింది, 9 నెలలు బరువు అనుకుందా? కాదు, బాధ్యత అనుకున్నది. బరువే అనుకునింటే ఇదిగో కడుపులో నువ్వు చిన్నగా నలకగా పుట్టినప్పుడే నిన్ను తుడిచివేసేదేమో. కానీ నా కొడుకు పుడతాడు, నా కొడుకు నన్ను ఆదరిస్తాడు, నాకు తిండి పెడతాడు, నన్ను చూసుకుంటాడు అని చెప్పి భుజాల మీద ఎత్తుకొని, ఇంటికి పెద్ద కొడుకు కదా నాన్న, నువ్వు జ్యేష్ఠ కుమారుడివి కదా, నాకు జ్యేష్ఠత్వం పంచు, నాకు పెద్ద భాగం పంచు అంటావు. మరి పెద్ద భాగముగా పెద్దవాడివిగా ఇంట్లో కష్ట నష్టాలు కూడా పంచుకోవాలి కదా. ఒక ఆయన ఒక మాట అన్నాడండి, ఎంతో బాధాకరమైన మాట. ఆ మాట మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్త విను. ఒక అమ్మ 3 పిల్లలను కని 3 పిల్లలను చక్కదిద్ది వారికి అన్నం పెట్టి స్నానం చేపించి చక్కటి బట్టలు చేసి స్కూల్కు పంపించి భోజనం చేసి భర్తను చూసుకొని ఇంటిని చూసుకొని అంతమందిని చూసుకున్న తల్లి, అంటే 3 పిల్లలను, ఇండ్లును, భర్తను, కుటుంబాన్ని అంతటిని చూసుకున్నటువంటి తల్లి ఇదిగో ఇప్పుడు 3 కుమారులు ఒక్క తల్లిని చూసుకోలేకపోతున్నారు. ఒక నెల నువ్వు అన్నం పెట్టంటే, ఒక నెల నువ్వు అన్నం పెట్టంటే ఇదిగో ఇలా వంతులు వేసుకొని అన్నం పెట్టేవాళ్ళు లేరా? ఒకే తల్లి ఇంతమంది పిల్లలను పెంచి పోషించినటువంటి తల్లి ఈరోజు ఏమైపోయిందంటే 3 కొడుకులు ఉంటారు, 3 కొడుకులు సరిగ్గా 3 పూటలు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారు. నిజమా కాదా? ఒక తల్లి చంకన పెట్టుకొని పాలు ఇస్తూ ఆ బిడ్డకు స్నానం చేపిస్తూ స్కూలుకు పంపిస్తూ భర్తకు పిల్లలకు ఇండ్లు చీపుర్రు ఇదిగో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కడుక్కుంటూ అన్ని చేసిన తల్లి ఈరోజు 3 కొడుకులుంటే 3 కొడుకులు 3 పూటలు అన్నం పెట్టేవాడు లేడు. ఏమో పెద్దవాడు పెట్టాడని నేను అనుకున్నా, నాకేం తెలుసు? చిన్నోడు పెట్టాడని నేను అనుకున్నా, నాకేం తెలుసు? అరే 3కు పెళ్ళిళ్ళు చేయడానికి ఎంత తెప్పలబడిందో తెలుసా? రాయి రప్ప కంప ముళ్ళని రెక్క చేయకుండా రాత్రి మగలు పొలం పని చేసి దుక్కి దున్ని ఎంత శ్రమపడి నీకోసం ప్రయాసపడిందో తెలుసా? ఈరోజు హాస్పిటల్కి పోతే నేను డాక్టర్ ఫీజు కట్టా, నువ్వు టాబ్లెట్లకు ఇవ్వు, నేను ఎక్స్రేకి ఇస్తా. చూసారా? ఆ తల్లి కళ్ళ ముందర ఈ 3 కుమారులు చూసి వీరు రాబందుల్లాగా పీక్క తినే మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి చూసి చచ్చిపోయేదానికి మేలు అనిపిస్తూ ఉంటుంది. అనాథ శరణంలో అప్పుడప్పుడు మేము భోజన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా చేసినా అక్కడికి వెళ్ళి
మా వంతుగా సహకరిస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తల్లి అంటది, నా కొడుకులు ఈ ఊర్లోనే ఉంటారయ్యా, ఇంట్లో నేను అడ్డమని చెప్పి ఇక్కడ పెట్టారు, నేను ఎప్పుడూ ఆ గేటు వైపే చూస్తూ ఉంటా. ఎందుకమ్మా అంటే, ఈ రోజైనా ఏదో ఒక నిమిషాన వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటా గేట్లో, రాత్రి వరకు ఎదురు చూస్తా. సరే పడుకుంటారులే, బిడ్డ అలిసిపోయి ఇచ్చింటాడని నేను కూడా పడుకోవడానికి వెళ్తా. తెల్లవారగానే మళ్ళీ వచ్చి చూస్తారు ఆ గేటు వైపు వస్తాడేమో అని, రాడు. కానీ ఒక బాధ ఏంటంటే, ఏదో ఒకరోజు నేను ఎదురు చూసేలోగా అతడు వస్తే సరిపోద్ది, కానీ అతడు వచ్చేటప్పుడు నేను గనక అదే మంచంలో చనిపోతే ఎదురు చూసేవాడెవడు లేడని, నా కుమారుడు ఇనికి తిరిగి వెళ్ళిపోతాడమని భయంతో ఎదురు చూస్తున్నాని ఎంతమంది కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని చూసేవాళ్ళు ఉన్నారో తెలుసా నాన్న? ఈరోజు నీ తల్లిదండ్రులకు నువ్వేమి సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు నాయనా, వారిని మాత్రం బాధ పెట్టమాకు. నువ్వేమి మనులు మాణిక్యాలతో ఇదిగో బిర్యానీలు పెట్టకపోయినా పర్లేదు, అమ్మ మనకున్న కాడికి పచ్చడన్నంతోనే ఇదిగో మనం కూర్చొని తిండామమ్మా అని చెప్పి పచ్చడన్నమే పెట్టు. ఆ తల్లి తిన్నా కూడా ఆరోగ్యవంతురాలుగా నిలబడుతుంది. హల్లెలూయా. బాధ పెట్టమాకు. తరం మారిపోయిందండి. తల్లి తండ్రి ఇప్పుడు పెళ్ళి ఇల్లు చేసేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? పెళ్లి చూపులు చూసే ఆ మధ్యవర్తులు ఉంటారు కదా, ఇంట్లో పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగేవారు ఉన్నారు. పాత సామాన్ అంటే మీకు అర్థం కావట్లేదు. అంటే ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా నీకు మంచి కుటుంబం, ఒక సంబంధం ఉంది, ఏంటి చెప్పండి అంటే, అమ్మ నాన్న, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేడు, ముసలోళ్ళు అస్సలు లేరు. ఇక వాళ్ళు కూడా రిటైర్డ్ అయిపోయే స్థితిలో ఉన్నారు. ఎప్పుడు రేపో మాపో వాళ్ళు పోతే ఉన్నదంతా మీరిద్దరే ఏం చేస్తారు? మీరిద్దరు కూడా చచ్చిపోండి, మంచిదే కదా. మీ ఇద్దరు కూడా చచ్చిపోతే మంచిదే కదా. అమ్మ లేదు, నాన్న లేదు, అవ్వ లేదు, తాత లేదు, జేజి లేదు, ఎవ్వక్కరు లేకుండా నువ్వు బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతుకా? అది ఒక జీవితమా? ఎవ్వరు లేకుండా మేము ఒంటరిగా ఉండాలి, మాకు ఎవ్వరొద్దు, మాకు ప్రైవసీ కావాలి. అయ్యో ఆనాడు కాలంలో అన్నదమ్ములు ఒకే గిన్నెలో అంతమంది 6 మంది డజన్ మంది పిల్లలు కన్నటువంటి తల్లింది. అదే ఇంట్లోనే అక్కడే పిన్నలు, మామలు, పెదమామలు, చిన్నమామలు, పెదబాబాయిలు, చిన్నబాబాయిలు అందరూ అక్కడే ఉన్నప్పుడు వారు ఎంతగానో సంపాదించి వేవేల ఆస్తులు సంపాదించారు. నువ్వు ఒక్కదాని లింగులు ఇటుమని ఇల్లు దాటి బయటికి పోయినావు కదా, కడాక్కి పోవాలని సంసారం అయ్యావు కదా, ఏం ఊరగట్టు పెట్టావు నువ్వు? సరిగ్గా నువ్వు ఇంట్లో వంట చేసేది చేత కాదు, సరిగ్గా ఇల్లును శుభ్రం ఎక్కడ వేసిన సామాన్లు అక్కడే ఉంటాయి, ఎక్కడ ఉండే బూజు అక్కడే ఉంటుంది. సరిగ్గా ఏప్రిల్ అయితే జనవరిలో ఉంటావు, జనవరి అంటే ఏప్రిల్లో ఉంటావు. అది నీ క్యాలెండర్ బ్రతుకు. మళ్ళీ నీకు కడాక్కి పోవాలి, పక్కకి వెళ్ళాలి, సపరేట్గా ఉండాలి. ప్రైవసీ కావాలండి మనకు. ప్రైవసీ ఎందుకు? ప్రైవసీ సరిగా వండుకోలేక యావండి బయట తెచ్చి పెడతావా? అయ్యో చూడు, ఒకే తల్లి 5 మంది పిల్లలను కూడా వండి వాళ్ళందరూ తిని వాళ్ళ ప్లేట్లు గడిగి అందరూ తిని తిరిగి పక్కకు పోయిన తర్వాత ఆ లాస్ట్ ముద్ద పెట్టుకొని తింటుంది ఆమె. అన్నం తక్కువ ఉంటే, ఈ పొద్దు నాకు ఎందుకో కొంచెం మనసు బాగలేదు, కడుపు బాగలేదు, మీరు తినండి, నాకు బాగలేదులేండి, ఎందుకో నాకు కొంచెం వంట చేశాను కదా, నాకు ఆకలి లేదంటది. ఆకలి చంపుకునేది తల్లి, కోరికలు చంపుకునేవాడు నాన్న. అందరికీ బట్టలు కొంటాడు, ఆయనకు బట్టలు కొనేలాగా అబ్బా ఎందుకులేమ్మా మొన్న కొన్న బట్టలు ఉన్నాయిలే అంటది అమ్మ. ఉన్నాయిలే నాన్న మొన్న తీసుకుంది, ఎవరు చూడాలా, మీరు వేసుకోండి ఘనంగా. నీకేమో 5,000 డ్రెస్సు కావాలా, నీకేమో 10,000 కావాలా, ప్యాంటు కావాలి, షూలు కావాలి, హెడ్ ఫోన్ అన్నీ కావాలి, ఆయనకు మాత్రం ఒక జత బట్టలు కూడా లేవు. చూసావా ఎంత బాధనో, ఎంత విచారణమో. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నానా? అట్లాంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. రాబోయే రోజులు తల్లిదండ్రులను కూడా దూరం పెట్టేవాళ్ళు. కొంతమంది ఇంకొక టెక్నాలజీ కాలంలోకి వచ్చారు. కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు కూడా కులం మతం గురించి మాట్లాడట్లేదండి. కొంతమంది హైందవ సోదరులు గొప్ప వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో గొప్ప వాళ్ళు ఉన్నారు. వారి అబ్బల కాలంలో ఉన్నటువంటి వారి తాతల ముత్తాతల ఫొటోస్ ఉంటాయి, వాళ్ళు అక్కడ పెట్టింటారు. వాళ్ళు అలా ఇంట్లో అన్ని ఫొటోస్ పెట్టింటారు. నేను అలాంటి ఇళ్ళల్లోకి ఎప్పుడన్నా మా స్నేహితులకి వెళ్ళినప్పుడు చాలా సంతోషపడతాను. ఎందుకు తెలుసా? నిజంగా చెప్పుకోవడం. చూడు, ఆయన కొడుకంట, ఆయన ఈ నానంట, ఈయనంట, అబ్బో చూసారా, ఆయన పెద్ద, ఆయన అంటే వంశానికి ఆయన బెస్ట్, ఆయన పెద్ద. ఆ తర్వాత ఈయన పుట్టాడా, ఈయన పుట్టాడా, ఈయన మా నాయన, ఆయనకు నేను పుట్టా, నాకు ఈడు పుట్టాడు. అబ్బో చూడు ఎన్ని తరాల ఫోటోలు ఉన్నాయో, దేవుడిచ్చిన గొప్ప ధన్యత అయ్యా. కొంతమంది ఇండ్లలో ఏమిటి తెలుసా, ఎందుకు దరిద్రం ఫోటోలు ఇంట్లో, పొద్దున్న లేస్తానే వాళ్ళ మొహాలు చూడాలా. రాత్రిపూట్ల పిల్లలు భయపడితే భయం నీకని చెప్పు, నీ పిల్లలకు కాదు.
ఈరోజు నీ పిల్లలకు నీ అబ్బెవడో నీ తాత ఎవడో చెప్పుకోకపోతే రేపు నువ్వు చచ్చిపోతే వాడు కూడా చెప్పడు, చచ్చిపోయిందని అనుకుంటాడు. ఎలాంటి తరంలో ఉన్నామో జ్ఞాపకం చేసుకో. బుద్ధి లేని తరం, నీచ బుద్ధి కలిగినటువంటి తరం. తల్లి చదువుదామన్నమాట మళ్ళీ ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము గలదు. వాళ్ళంతటా వాళ్ళే నీతిమంతులని, వాళ్ళకు వాళ్ళే పెద్ద తీర్పు తీర్చుకునే వారిగా చాలామంది ఎగుపడతా ఉంటారు. అలాంటి తరం మన కళ్ళ ముందర కనబడుతోంది. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుతున్నాం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానము అపకీర్తిని కలుగచేయువాడు. తండ్రిని ఏం చేస్తాడంట? కీడు చేస్తాడంట. అంటే తండ్రి మీదే తిరగబడి కొట్టేవాడు ఉన్నాడు. తండ్రినే చేయి చేసుకునే ఏమనుకుంటున్నాను నువ్వు? కొట్టు, చెప్తా నీ కథ. నువ్వు దెబ్బ వేయి, నేను కొడితే ఎడబడతావు చూడు, నువ్వేం పెద్ద అంటే తండ్రిని కూడా కొట్టేవాడున్నాడు. తండ్రిని కూడా కొట్టేవాడు. ఇంకో మాట అంటాడు, తల్లిని తరిమేవాడు. కొంతమంది ఎంత గొప్పోళ్ళు ఉన్నారంటే తల్లిని తరిమేసేవాడుగా ఉన్నాడు. తరుముతాడు ఇంకా బయటికి. పో బయటికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటే ఆమె ఆ బాధ తట్టుకోలేక, వద్దు నాన్న నేనే వెళ్ళిపోతాను, దిగులు పడి తిండి తినక, తిన్నది ఒంటికి పట్టక ఆమెనే ప్రాణం విడిచిపెట్టే స్థితిలో ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. చూసారా? తండ్రిని కీడు చేసేవాడు, తండ్రి కీడు చేయాలని ఇందాక చెప్పాను. చూసావా? ఎంతోమంది ఉన్నారు తండ్రికి కీడు చేయాలని. ఆయన చచ్చిపోతే ఉద్యోగం మాకు వస్తుంది, ఆమె బయటికి పోతే మంచిది, ఇదిగో సంతకం పెట్టించుకొని పో బయటికి, తరిమే బయటికి, ఆమె ఇంట్లో నుంచి బయటికి లేకుండా. అయ్యో, భయంకరమైన పాపిష్టిలో లోకంలో మనం ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. జాగ్రత్త. కొంచెం మనం జాగ్రత్త కలిగి నీ పిల్లలను సరి చేసుకో. తల్లిదండ్రులను బాధ పెట్టమాకు. సామెత గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతగాడు. కొంతమంది తల్లిదండ్రుల సొమ్మును కాజేస్తారు. ఇందాక చెప్పినట్టుగా వాని జేబులో ₹1 తీయడు, కానీ తల్లిదండ్రులకు ₹1 ఖర్చు పెట్టాడు, కుటుంబానికి ఖర్చు పెట్టాడు. వాడు అంటాడు ఏమని తెలుసా? తల్లిదండ్రుల సొమ్ము తీసుకొని ఏమంటాడంటే తెలుసా? తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుంటాడంట. వాడు దోచుకొని అది ద్రోహం కాదు, అది ధర్మం. కన్నెందుకు? లోకంలో పందులు కంటున్నాయి, కుక్కలు కంటున్నాయి, నువ్వు కన్నావు. ఎందుకు కన్నావు? సంపాదించలేనప్పుడు. నువ్వు ఇలాంటి వాడు అవుతావని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను పురిటిలో ఉన్నప్పుడే ఏదో ఒక మాత్రం మింగి నిన్ను చంపేసేది లోపల, లేకపోతే ఆపరేషన్ చేసి తీసేసేది నేను బయట. వాళ్ళ సొమ్ము వీడు అనుభవిస్తాడు. ఎట్లటోళ్ళు తెలుసా? నాన్న చనిపోయాడు, చనిపోయాడేం చెప్పు. అమ్మ విధవరాలు కదా, ఆ విధవరాలు అట్లా కాదురా, నాన్న బ్రతికున్నంత వరకు అమ్మకు కమ్మలు ఇచ్చాడు, గొలుసులున్నాయి, 2 బంగారు గాజులున్నాయి. అయితే వదినకు నా భార్యకు నువ్వు 2 గాజులు తీసుకో, నేను 2 గాజులు తీసుకుంటా. నువ్వు ఒక దండ తీసుకో, నేను ఒక దండ తీసుకుంటా. నువ్వు ఒక కమ్మ తీసుకో, నేను ఒక కమ్మ తీసుకుంటా. రేపు నువ్వు కూడా చచ్చిపోతే నీ భార్యను కూడా సేమ్ అలాగే, ఓ మనుషుడా, ఏ విత్తుతావో అదే పంట కోస్తావు. ఎవడైనా కోపం వస్తుందా నన్ను చూస్తుంటే? ఫోన్ చేయి, మాట్లాడుకుందాం. నీ తల్లిదండ్రులు కనుక బాధ పెడతా ఉంటే జాగ్రత్త. నువ్వు ఎక్కడ పడతావో తెలుసా? చెప్తాను, విను జాగ్రత్తగా. వాక్యాన్ని స్కిప్ చేయి మాకు, జాగ్రత్తగా విను. టీవీలో బాగుపడవు, ఎప్పుడు బాగుపడవు. నీ తల్లిదండ్రులను బాధ పెట్టి బాగుపడినవాడు ఎవ్వడు లేడు. వాళ్ళ సొమ్ము దోచుకుంటున్నావు. ఒక కమ్మ నువ్వు తీసుకో, ఒక కమ్మ నేను తీసుకుంటా. ఒక దండ నువ్వు తీసుకో, ఒక దండ నేను తీసుకుంటా. అలాంటి వారిగా మనం ఉన్నామండి. అవునమ్మా, నువ్వు విధవరాలే కదా, నీకెందుకు బంగారం? ఏమిరా నేనేం పంచినని చెప్పాను, పంచుతాను కదా. ఇప్పుడే కార్యక్రమం ఇది, నాన్న చనిపోయి సంవత్సరం కూడా కాలేదు కదా, ఎందుకురా అంటే, అవునమ్మా, ఆ బంగారం ఆడైన బదులు నీ కోడలే కదా వేసుకుండేది, నీకే కదా మర్యాద. చూడబ్బా, అత్త చూడు, ఆమె అన్నీ వదిలేసి అప్పుడే అంత కోడలకు పంచిందంటనే వస్తుంది కూతురు. ఏమమ్మా, మేము పుట్టలేదా నీకు? నీ కోడలే పుట్టారా? వాళ్ళకు 2 కమ్మలు ఇవ్వకపోతే మాకు 2కి ఇవ్వచ్చు కదా కమ్మలు. అమ్మా మీరే చూసుకోండి అమ్మా. దోచుకుంటున్నారండి, దొరికింది దోచుకున్నట్టుగా.
ఒకడు అంటాడు, అమ్మా నీకెందుకు ఫ్రిడ్జు, నాకు ఇచ్చాయి ఫ్రిడ్జు, నాకు ఇంట్లో కొంచెం పని ఉంది, పిల్లలు పెరిగారు, కింది ఇంట్లో ఉంది, పైన ఉంది, పైన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మరి ఏం చేయమంటావు? అమ్మా నీకెందుకు టీవీ, నీకు చూపు మందగించి టీవీ చూస్తే తలనొస్తుంది, వద్దు, ఆ టీవీ పిల్లలు గేమ్ ఆడుకుంటారంట, నేను టీవీ తీసుకెళ్ళిపోతా. దోచుకో, దొరికిందంతా దోచుకో. నిన్ను నీ కొడుకు దోచుకోకపోతే నా పేరు రాసి పెట్టుకో, ప్రవీణ్ కుమార్, పాస్టర్ ప్రవీణ్ కుమార్, కడప ప్రొద్దుటూరని. నా నెంబర్ కూడా రాసి పెట్టుకో. ఖచ్చితంగా ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. ఎవరెవరు దోచుకుంటున్నాడో, ఎవడెవడు ఇబ్బంది పెడుతున్నాడో వాడి పట్టే గతి చూడండి. సామెత గ్రంథం 30వ అధ్యాయం 17 మాటను చదువుతున్నాను. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. చూసుకో, నీ కన్నులు పీకుతాడు దేవుడు. నీ గుడ్లు కాకులు వచ్చి పీక్క తింటాయి, రాబందులు వచ్చి పీక్క తింటాయి. అంటే నువ్వు బ్రతికుండగానే అనేక మంది నిన్ను పీక్క తినేవారు తయారవుతారు. భయంకరమైనటువంటి చావును చూస్తావు, భయంకరమైనటువంటి మరణాన్ని చూస్తావు, భయంకరమైన తెగుళ్ళు చూస్తావు, శాపగ్రస్తుడు అవుతావు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చూడండి, తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేసేవాడు ఎవడంటే శాపగ్రస్తుడు. ఎవడైతే తండ్రిని తల్లి ఆస్తిని ఇదిగో దోచుకొని స్వార్థంతో తీసుకొని ఇది న్యాయమే ధర్మమే అంటాడో వాడు ఎక్కడ పడతాడంటే కాకులొచ్చి పీక్క తింటాయి. కాకులు వచ్చి పీక్క తింటాయి, వాని కళ్ళు లోయ కాకులు పీకుతాయి. బ్రతికుండంగానే వాని రక్తం జలగల్లాగా పీక్క తిని త్రాగుతాయి. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, నీ తల్లిని నీ తండ్రిని బాధ పెడుతున్నావేమో. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలోకి రావడానికి ఒక కన్యకైన మరియమ్మ తల్లిని వాడుకున్నాడు దేవుడు. అవునండి, యేసయ్య తన తల్లిని విడిచిపెట్టలేదు, నిర్లక్ష్యము చేయలేదు. అందుకే అక్కడ మాట ఉంది, తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని. యేసయ్య శిలువ రాణి మీద ఇదిగో మరణించాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, మన శాపాన్ని ఆయన భరించి ఆయన శాపగ్రస్త ఆకారంలో తయారు చేయబడ్డాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన చనిపోతే, నేను వెళ్ళిపోతే నా తల్లి పరిస్థితి ఏంటి ఆలోచన చేసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయినా ఇదిగో నీ తల్లి అని చెప్పి ఇదిగో యోహాను చేతిలో మరియమ్మ తల్లిని పెట్టాడు, మరియమ్మ చేతిలో యోహాను చేతిలో పెట్టి ఇదిగో మీరిద్దరు జాగ్రత్త. ఆనాటి దినం నుండి యోహాను ఆ మరియమ్మ తల్లిని ఇంట చేర్చుకున్నాడనే మాట కనబడుతుంది. ఈరోజు ఇంకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా, పాపంలో బ్రతుకుతున్నావా, ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నావా? జాగ్రత్త, నీ కన్నులు పీకుతాడు దేవుడు, నీ గుడ్లు పీకుతాడు, నువ్వు అపరాధంలో పాపంలో పడి చచ్చిపోతావు. జాగ్రత్త, నీ తల్లిదండ్రులు ముదిమ వయసులో వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయమాకు. దాని ద్వారా నువ్వు ఎంతో నాశనం అవుతావు. మరొక మాటను కూడా చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కటిక చీకటిలో నిత్య నరకములో అగ్ని వేదన పడతావు. కారు చీకట్లో ఇక అక్కడేమీ కనపరాదు. చీకట్లో ఇక నువ్వు నా మరణమే, నీకు చావే. భయంకరమైనటువంటి స్థితి ఉంటుంది. చీకటిలో నిన్ను త్రోసివేస్తాడు దేవుడు. నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటావు. దేవుడు నిన్ను చీకట్లో తోసేస్తాడు. దేవుడు నిన్ను చీకటిలో పడేస్తాడు. కనపరాక అందుడవై కళ్ళు లేనివాడివై దావీదు కుమారుడా నన్ను కరుణించని పిలిస్తే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యాల్లో చేయలేడరా. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు బాధ పెట్టావు. ఇదిగో నేను భూమి మీద బ్రతుకున్నప్పుడు నా తల్లిని నేను నిర్లక్ష్యం చేశానా? నీ కొరకు నేను లేఖం నెరవేరినట్లు అన్ని నెరవేర్చాడు. తన తల్లి బాధ్యతను కూడా యోహాను చేతిలో పెట్టాడు. యోహాను, నువ్వు జాగ్రత్త, తల్లితో ఉండు నాయన అని చెప్పాడు. ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు. గడిచిన కాలంలో మన ఇండియాలోనే కొడుకులు కూతుర్లు వేరే కంట్రీలో ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన కలిగిన వారు ఉన్నారు. అది టీవీలో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో. ఇద్దరు కూడా అంటే ఆ ఇంటి యజమానుడు ఆ తల్లి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. ఏదో చెప్పుకోలేక పాపం ఏమైందో తెలియదు కానీ చనిపోయారు ఇద్దరు.
ఆయన ఎలా చనిపోయాడంటే ఇంట్లో ఉండి ఉండి ఆ పరుపు మీద ఆయన శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలు ఇలా ఇలా ఆయన దేహాన్ని పట్టుకుంటే ఒక పలచాటి బట్టలాగా ఉంది, అంతగా కరిగిపోయాడు. ఆమె ఉబ్బిపోయి కరిగిపోయి అస్థిపంజరంతో అణిగిపోయింది. ఎంత బాధ అండి. నువ్వు ఏ దేశానికి పోయావు? అన్నీ విడిచిపెట్టి దేశాలు దేశాలు దేశాలు, నువ్వు ఏ దేశంలో చూస్తున్నా జ్ఞాపకం చేసుకో. షేర్ చేయండి. తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళని కళ్ళ ముందర ఎవరెవరైతే కనబడుతున్నారో వానికి ఈ టీవీ పరిచయం చెప్పండి. ఒకవేళ కనపరాకపోతే జీసస్ క్రైస్ట్ హోలీ మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఛానల్లో ఉంటుంది చూడండి, లేదా ప్రార్థన టీవీ అనేటువంటి టీవీ ఛానల్లో వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో కూడా వెతకండి, దొరుకుతుంది. ఎంతమంది అయితే తల్లిదండ్రులను బాధ పెడుతున్నాడో వాడు కారు చీకటిలో పడిపోతాడు, వాడు మరణకరమైన స్థితిలోకి పోతాడు. చివరికి ఒక మాట చదువుతున్నాను, లేవియాకాండం 20వ అధ్యాయం 9 మాట. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తనకు శిక్షకు తానే కారకుడు. ఎవడు కారకుడు కాదు, నువ్వు తల్లిని తండ్రిని దూషిస్తున్నావు గనుక నీ మీద నువ్వే కారకుడివి, నీ నాశనం నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీకు మరణశిక్ష, అగ్ని ఆరదు, పురుగు చావదు, అట్లాంటి నరకంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి, దేవునికి భయపడి తల్లిదండ్రులను ప్రేమించు. వారి ఈ లోకంలో ఉన్నంత వరకే మనకు. వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, మారు మనసు కలిగి బ్రతకండి. తల్లిదండ్రులారా, మీరు బాధపడుతున్నారేమో, అయితే ఎప్పుడు కూడా నీ బిడ్డలు తప్పు చేశారని వారిని దూషించాకు, వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు వారి మనసును మారుస్తారు. నేను కూడా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, ఎందరైతే ప్రభువా యూట్యూబ్ ద్వారా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా చూస్తున్నారో నాయన, వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు నాయన. తండ్రి, ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారో, ఏ రోగములతో బాధపడుతున్నారో, ఏ వేదనతో బాధపడుతున్నారో, వారి కుటుంబంలో మీరు ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణ. ఎంతమంది తల్లిదండ్రులు బాధ పెట్టారో నాకు తెలియదు, కానీ ప్రభు నువ్వైతే తల్లిదండ్రులు బాధ పెట్టలేదు నాయన. నీ తల్లిని విడిచిపెట్టలేదయ్యా. ముదిమి వయసు వచ్చిన సమయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు నాయన. యోహాను గారి చేతులకు చెప్పారు. మేము కూడా మా తల్లిదండ్రులను ప్రేమించే వారికి దయచేసి దీవించమని వేడుకుంటున్నాం. ఎంతోమంది ఆడబిడ్డలనైనా తల్లి అమ్మ అని పిలుచుకోలేని యోగ్యత లేనిటువంటి తల్లులు ఉన్నారు. వారి గర్భఫలాలు తెరిచినైనా, వారి భూఫలమును దీవించినైనా, వారి చేసే కష్టార్జన దీవించినైనా, వాళ్ళు పిండి బిస్కెట్ తొట్టి అన్నింటిలోనూ దేవా గొప్ప సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. రాకపోకల్లో తోడున్నని, ఉద్యోగంలో ప్రమోషన్లో, అది అన్నిటి విషయంలో దీవించమని వేడుకుంటున్నాం నైనా. ఎందరైతే పరిచయ ద్వారా బలపరచబడి కానుక పంపిస్తున్నారో ప్రతి కానుకను దీవించ, వారి ఇచ్చే ప్రతి రూపాయి అయ్యా, వారు ఇచ్చేది ఎంతైనా సరే దేవునికి ధారాళముగా సమృద్ధిగా, వారు ఇచ్చేది చిన్నదైనా సరే ఇచ్చే బుద్ధి వారికి కలగజేయమని వేడుకుంటూ, వారికి రావాల్సిన ప్రలోక సంబంధివన్నీ మెండుగా దండిగా అనుగ్రహిస్తున్నామని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.